మేనిఫెస్టోతో మరోసారి చంద్రబాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ప్రచారం నిర్వహించిన ఆమె బాబు సర్కార్పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. అవినీతి పాలన పోయి రైతే రాజు కావాలంటే జగన్ అధికారంలోకి రావాలని సూచించారు షర్మిల. వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారు పేరు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుంది అన్నాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ₹1 అంటే ₹1. 5 ఏళ్ళు అయిపోయింది, ₹1 కూడా రుణమాఫీ చేయలేదు చంద్రబాబు గారు. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ వాళ్ళను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది విద్యార్థులు పాపం తల్లిదండ్రుల అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది చదువులు మానేస్తున్నారు. ఈ పాపం చంద్రబాబు గారిది కాదా? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రులను లిస్టులో నుంచి తీసేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి. చంద్రబాబుకో ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే ఏ ఆసుపత్రికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చంట, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని శాసించారు. ఇది అమానుష్యం కాదా? పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లున్న ప్రాజెక్టుని ఈయన కమిషన్ల కోసమని 60,000 కోట్లకు పెంచేశారు. నిజానికి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు, కానీ కేంద్రం చేస్తే ఈయనకు డబ్బులు రావు కదా, అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించుకున్నాడు. 600 హామీలు పైగా ఇచ్చాడు పోయిన ఎన్నికల్లో. అవన్నీ పాతి పెట్టాడు. కనీసము ఆ పాత మేనిఫెస్టోను వెబ్సైట్ లో పెట్టే ధైర్యం కూడా చేయదు చంద్రబాబు గారికి. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అని ఒక పుస్తకాన్ని